ఇదే స్వామి ఆ దయ్యాల కొంప. బీకామ్ జై శ్రీరామ్. నువ్వు నా పక్కనే ఉండు బా. కీప్ కామ్. జై శ్రీరామ్. ఏం లాభంలే. మందు తాగొద్దు నాయనా. మిగిలింది నువ్వు తాగుతా. స్వామీజీ నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి చూసొస్తా. ఇల్లు ఇల్లు ఆకులు అబ్బా మంత ఎలాంటి వాళ్ళు దొరికారు. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 హీటింగ్ చెప్పరా. ఇక్కడ కొంతమంది బకరాగాలు దొరికారురా. వాళ్ళ ఇంట్లోనేమో దెయ్యాలు ఉన్నాయంట, దాన్ని నేను వదిలించాలంట. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు నేను వదిలిస్తాను కదా. అయినా ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడరా ఉన్నాయి? ఎవరో రావద్దని చెప్పానా? జై బీకామ్. సౌండ్స్ కాదు స్వామీజీ, దయ్యాన్ని అర్రిపెత్తున్నాడు. జై శ్రీరామ్. జీసస్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పనా? Give him a big round of applause. స్వామీజీ మీరు సూపరా. లోపల ఏం జరిగింది స్వామీజీ? గోబా పగిలిపోయింది. అంటే స్వామీజీ లోపల దయ్యాన్ని గో బదిలిపోయేటట్టు కొట్టాడు అనమాట. అంటే స్వామీజీ దయ్యాన్ని బంధించారా? బంధించకపోతే చెమ్ము మీద చెయ్యేందుకు పెడతారమ్మా? అయితే ఈరోజు మేము బయటికి వెళ్ళిపోచ్చా స్వామీజీ? నువ్వు తీసుకెళ్ళరా. అరే స్వామీజీ ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ గొయ్యి తవ్వాలి, చెంబుడు పాతి పెట్టి క్షుద్ర పూజలు చేయాలి. అప్పుడు కదా మనం బయటికి వెళ్ళేది. వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందా? స్వామీజీ ఇదిగోండి మీ పేమెంట్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. స్వామీజీ ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? హలో, మంత్రాలు 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 చదువుకుంటూ వెళ్ళాడయ్యా. గ్రేట్ స్వామీజీ. పదండి, అక్కడ వాళ్ళు అక్కడ పదండి పదండి. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 ఎంట్రీ ఫీజు క్యాన్సిల్ చేసేసాయి. ఇక్కడ దొరికిపోయాం. 5,000 రూపాయలు మెడికల్ ఖర్చుకి నువ్వే పంపించు. వారు నాయనా.